ర్యాలీకి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎస్పెషల్లీ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో చూసుకున్న, రాష్ట్రంలో, దేశంలో చూసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో చూస్తే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చాలా యంగ్స్టర్స్ చాలా చిన్న చిన్న ఏజ్లో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఆ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఎనాలిసిస్ చేసి చూసినట్టయితే మ్యాక్సిమం కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ద యాక్సిడెంట్స్ చిన్న ఒకటే ఒక రెమెడీ, వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోయే పరిస్థితి ఉన్నది. సో మ్యాక్సిమం అంతా కూడా వాళ్ళ తలకి దెబ్బ తగిలి, ఆ తలకి దెబ్బ తగలడం వల్ల బ్లడ్ లాస్ కావడము, బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ అయిపోవడము, సో వీటి వల్లనే చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. సో వీటిని మనం అరికట్టాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ ఎస్పెషల్లీ హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలా. సో ఇప్పుడు మనము ఐడిఓసి లేకపోతే కంపల్సరీ చేసినాము, నో హెల్మెట్ నో ఎంట్రీ అనేసి కూడా మనం పెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సో కొత్తగా హెల్మెట్ కొనుక్కొని కూడా వచ్చినారు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి. మీ అందరికి కూడా అభినందనలు. సో మీరు ఇప్పుడు మళ్ళీ మీ కొలీగ్స్ అదేవిధంగా సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, ఇందాక ర్యాలీ చేస్తున్నప్పుడు చూస్తే అసలు లెస్ దాన్ 10% మంది హెల్మెట్ వాడుతాం. సో ఎవరు కూడా హెల్మెట్ వాడినా మనకు కనిపిస్తాం లేదు. సో చిన్న టౌనే కదా, ఇక్కడికే పోతాం కదా అనేసి అనుకుంటే కూడా కంపల్సరీగా యాక్సిడెంట్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. సో హెవీ వెహికల్ చిన్న డాష్ ఇస్తే మనం ఆ డివైడర్ పైన పడ్డమంటే కూడా అయిపోతుంది మన లైఫ్ అన్నది కూడా. సో అట్లా కావద్దంటే కంపల్సరీగా హెల్మెట్ వాడాల్సిన అవసరం ఉంది. సో మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పి హెల్మెట్ వాడమని చెప్పడం, అదేవిధంగా సో కార్లు ఎవరైతే యూజ్ చేస్తూ ఉన్నారో 2 వీలర్స్, ఎవరైతే 4 వీలర్స్ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ యూజ్ చేసిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఓన్లీ మన వెహికల్కి ఏదైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఒకటే కాదు. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా మేజర్ డ్యామేజెస్ ఏమైనా అయినా కానీ, సో వాళ్ళకి ఏమైనా డిజాబిలిటీ అయినా లేకపోతే ఎవరైనా ప్రాణాలు పోయినా కానీ ఆ ఇన్సూరెన్స్ అన్నది వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కంపల్సరీగా ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేసుకోవాలా. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళు ఎన్నో చెక్స్ చేస్తూ ఉన్నారు. సో ఎవరెవరైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అన్నీ వాళ్ళకి ఆర్సీ కానివ్వండి, అదేవిధంగా మాస్ ఉంచాలి. ఎందుకంటే అన్ని ఇష్యూస్ కన్నా కూడా అంటే ఎన్నో దొంగతనాలు అవుతుంటాయి, మర్డర్స్ అవుతుంటాయి, ఎన్నో రిపోర్ట్ అవుతాయి. కానీ మనం ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో యాక్సిడెంట్స్లో చనిపోయినంత మంది ఎక్కడా చనిపోవట్లేదు. ఓన్లీ ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు సంవత్సరానికి 320 నుంచి 30 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకు ఒకటి చనిపోతున్నారు. హలో, ఇండియా మొత్తం మీద సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే